డబ్బు విషయానికి వచ్చేసరికి ఎప్పుడూ కూడా ఆ డబ్బును ముట్టుకున్నా, డబ్బుని హ్యాండిల్ చేస్తున్నా, లేక డబ్బు విషయాలు ఏదైనా వ్యవహారం నెరవేరుతున్నా, ఏది జరుగుతున్నా సరే మీరేమైనా టెన్షన్‌లో ఉంటున్నారా? ఆందోళనలో. అమ్మో! అని కొంతమందికైతే చేతులు గజ గజ గజగన వణుకుతూ ఉంటాయి. ఆ మనీ మ్యాటర్స్ ఆలోచించాలన్నా బ్రెయిన్ చోక్ అయిపోతూ ఉంటుంది. ఆలోచన బ్లాంక్‌గా ఉంటుంది. అసలేం ఆలోచన తోచదు. ఆ డబ్బులు మొత్తం ఆ డబ్బులు యాక్టివిటీ చేసేటంత సేపు ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో అనే టెన్షన్ తోటే ఆ మనీ విషయాన్ని హ్యాండిల్ చేయటం. తీరా చేసిన తర్వాత అంతటి హ్యాండిల్ చేసిన తర్వాత అది అది మనం అనుకున్నది కాకుండా ఇంకేదో జరిగి అబ్బా! నేను భయపడిందంతా జరిగిందని బాధపడటం. ఇదొకటి. లేదా డబ్బుల విషయాల్లో మనం ఏం చేయాలన్నా గాని వెళ్ళి ఇంకోళ్ళెవరినో పక్కన వాళ్ళని అంటే కాసేపు కాస్త వాళ్ళు మనకి మర్యాదగా మాట్లాడినా, జాగ్రత్తగా ప్రేమగా మాట్లాడినా, ఆప్యాయంగా మాట్లాడినా, ఏం మాట్లాడినా సరే వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి అన్నా నేను ఈ మనీ ఏం చేయమంటావు? ఈ వ్యవహారం చేయాలి. నేను ఎలా చేస్తే బావుంటది? అని సలహా సంప్రదింపులు తీసుకోవడం ఉండడం. ఒకవేళ ఏదైనా చేసి ఆ వ్యవహారం చేస్తున్నా సరే కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఆ చేస్తున్న పని పట్ల, ఆ మనీ మ్యాటర్ పట్ల క్లారిటీ లేకపోవడం, ఏదో గజిబిజి, ఏదో గందరగోళం, ఏదో కన్‌ఫ్యూజను ఇలా ఉంటాం. ఒకవేళ ఇవన్నీ గూడా మీ లక్షణాలైతే మిత్రులారా ఈ వీడియో మీకోసం. నమస్కారం మిత్రులారా! నా పేరు రాజ్ శేఖర్ అండి. 22 సంవత్సరాలుగా మనీ అనే ఒకే ఒక టాపిక్ మీద రిసర్చ్ చేస్తూ కొన్ని వేల మందికి వాళ్ళకున్నటువంటి ఆర్థిక స్థితిని నుంచి వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళడానికి, మరింత ఆర్థికంగా పరిపుష్టం పొందడానికి, వాళ్ళ యొక్క మనీ మ్యాటర్స్ అన్నిటిని కూడా స్పష్టంగా, క్లియర్‌గా, క్లారిటీతో మనీని హ్యాండిల్ చేయగలిగే కాన్ఫిడెన్స్‌ని వాళ్ళకి కలిగించడానికి నేను నా శిక్షణ కార్యక్రమం ద్వారా కృషి చేస్తూ ఉంటాను. సో, ఇప్పుడు అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే మనీ విషయంలో టెన్షన్ గాని, మనీ విషయంలో క్లారిటీ లేకపోవడం గాని, మనీ డెసిషన్ తీసుకునేటప్పుడు మనీ యొక్క విషయాలను డీల్ చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ లేకపోవడం గాని, ఈ విధంగా ఉండి తప్పు చేస్తామేమో అనే భయంతోటి తప్పు చేసేసి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా చేస్తూ, కష్టపడటానికి వచ్చేసరికి 24 గంటలు కష్టపడటం, వచ్చిన డబ్బుని మా నిర్ణయం తీసుకునే దగ్గర, లేకపోతే ఆ విషయాన్ని హ్యాండిల్ చేసే దగ్గర కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల దాన్ని పోగొట్టుకోవడం. ఇలాంటి వాళ్ళు కొన్ని వేల మంది నాకు తెలుసు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఇటువంటి బాపతగానే వస్తుంటారు. సంపాదనలో ఏమాత్రం లోటు ఉండదండి. కృషిలో వాళ్ళకి ఏమాత్రం లోటు ఉండదు. నైపుణ్యాల్లో ఏమాత్రం లోటు ఉండదు. సమర్థతలో ఏమాత్రం లోటు ఉండదు. అన్నీ అద్భుతంగా ఉంటాయి. డబ్బులు రావడం కూడా చాలా బాగా వస్తాయి ఈ జీవితంలోకి. వచ్చిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేసే విషయంలో వాళ్ళు ఎక్కడో కన్‌ఫ్యూజన్‌కి, ఎక్కడో అస్పష్టత, క్లారిటీ లేకపోవడం, కాన్ఫిడెన్స్ లేకపోవడం, దాంతోటి ఏదో ఒకటి చేయబోయి ఇంకోటి చేయటం. తద్వారా వాళ్ళకున్నటువంటి కష్టార్జితమైన డబ్బుని పోగొట్టుకోగలడు. చాలామంది నాతోటి ఏమంటారు మా శిక్షణ కార్యక్రమం అందరూ, "సార్ ఈ ఒక్క పాయింట్ నాకు తెలిసినా గానీ, నేనిప్పటికి కొన్ని లక్షలు నష్టపోకుండా కాపాడుకోగలిగేవాడిని. కొత్త సంపాదన లేకపోతే లేకపోయింది. కనీసం వచ్చిన డబ్బులు నేను నిలబెట్టుకోగలిగినా గానీ, ఈ పాటికి నేను కోటీశ్వరుడిని అయ్యుండేవాడిని. ఇప్పుడు నేను అప్పుల పాలై నానా బాధలు పడుతున్నాను, బాధపడుతూ ఉన్నాను" అనేది ఎవ్రీ నౌ అండ్ దెన్ అంటే కనీసం ఆన్ అన్ యావరేజ్ వారానికి ముగ్గురు, నలుగురు నా దగ్గరికి ఈ విషయమే మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరి కోసం నేనొక 3 నెలల కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. దాని పేరు ప్రాస్పెరిటీ ఇంటెలిజెన్స్. ఆ ప్రాస్పెరిటీ ఇంటెలిజెన్స్ అనేది 3 నెలల కార్యక్రమం అండి. ఆ 3 నెలల కార్యక్రమంలో నేను మీతోటి కలిసి ప్రయాణం చేస్తాను. మీ మనీ మ్యాటర్స్‌ని మనం కలిసి విషయాల పట్ల స్పష్టత పొందుతాము. అవగాహన పొందుతాము. వాటిని ఎలా మెరుగ్గా డీల్ చేయాలనే దాన్ని మనం డిస్కస్ చేస్తాము, నేర్చుకుంటాం. దాని గురించిన వివరాలకి మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్‌కి క్లిక్ చేసి మీరు ఆ వాట్సాప్ గ్రూప్‌లోకి వస్తే గనక, ఆ వాట్సాప్ గ్రూప్‌లో మనం ఈ ప్రోగ్రామ్ యొక్క మిగతా వివరాలు, డీటెయిల్స్ ఇవ్వబడతాయి. మీరు గనక మీ జీవితంలో డబ్బు విషయాల్లో అస్పష్టతతోటి, ఆ ధైర్యం లేకపోవడంతోటి క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ అబౌట్ మనీ అనేది లేకపోవడం వల్ల నేను నిజంగా చాలా నేను నష్టపోయానని చెప్పి మీరు గనక అనుకుంటే, మీకు ఇదే నా ఆహ్వానం. ప్లీజ్ click the link below and join in the WhatsApp group. Thank you very much.